కామ్రేడ్స్ అన్న కళాకారులు ఏమనుకోవద్దు దయచేసి. మీరు గణేష్ అన్న మీద పాట పాడుతున్నారు. గణేష్ అన్న స్పిరిట్ క్రమశిక్షణలో అత్యధిక మొట్టమొదటిది. ఎందుకంటే గణేష్ అన్న ఫోటో అవపడలేదని మాకు చాలామంది అక్కడ నుంచి గణేష్ అన్న ఫోటో చూస్తామంటే అక్కడ అవపడలేదు, కొంచెం వాళ్ళందరినీ పక్కగా తప్పుకోండి అని చెప్తున్నారు. ఆ క్రమశిక్షణ పాటిస్తేనే మనం గణేష్ అన్నకు నిజమైన నివాళులు అర్పించినట్టు. మీరు అన్యతగా భావించవద్దు కళాకారులను అన్నందుకు. బతికుంటే విప్లవాల పంట పండిద్దాం, అమరులైతే ఉద్యమాలకు ఎరువుగా మారుద్దాం. కామ్రేడ్ ఆజాద్ ఇచ్చిన నినాదం ఇది. అయితే ఇప్పుడు దాకా చాలామంది వెలిశాల రవణ, సారన్న, నవీను ఈ ఊరు గురించి మాట్లాడడం జరిగింది. చాలామంది భక్తులు ఇన్స్పిరేషన్ తీసుకోవడం చూశాం. అయితే మీకు తెలియని విషయాన్ని నేను పరిచయం చేస్తాను, ఎందుకంటే నాది ఇదే ప్రాంతం కాబట్టి. తెలంగాణ ఉద్యమం 98లో కన్నా ముందు స్టార్ట్ అయినప్పుడు ఈ ఊరు నుంచి కామ్రేడ్ అశోక్, కట్ల అశోక్ అని ఉంటాడు. అశోక్ నేను లింగాల స్కూల్లో పనిచేస్తున్నా. వీరులగన్నా విప్లవ తల్లిరా తెలంగాణమా అనే పాట పాడి మమ్మల్ని తెలంగాణ ఉద్యమానికి నడవండాని నడిపించిన గొప్ప త్యాగమూర్తి ఈ రామకృష్ణాపూర్లోనే ఉన్నాడు. జోహార్ కామ్రేడ్ కట్ల అశోక్కి. ఆ కట్ల అశోక్ యొక్క స్నేహితుడే, వాళ్ళ రిలేటివే ఆకునూరి సదానందం అని ఉన్నాడు. నేను ఆ అబ్బాయికి ఇంటర్మీడియట్ కాలేజీ, చిట్యాల ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ చదువుకున్నాడు. తర్వాత అశోక్ యొక్క ఇన్స్పిరేషన్తోనే ఆయన అదే బాటలో కొనసాగాడు. కామ్రేడ్ సదానందానికి జోహార్ కామ్రేడ్ సదానందం. ఇట్లా కట్ల రాజన్నని వాళ్ళ బంధువే ఉన్నాడు. అంటే ఒక్క విలేజ్, ఈ చిట్యాల మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్ల నుంచి అమరత్వం లేని ఊరే లేదు. ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి నేను మీకు పరిచయం చేస్తాను సింపుల్గా. ఈ పక్కనే మనకి రాఘవాపూర్ అని ఉంటుంది. ఈ పక్క రాఘవాపూర్లో సురేంద్ర అనే ఒక అమరుడు ఉన్నాడు. ఇంకా మనందరికీ ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారో ఈ చిట్యాల్లో మహిళల త్యాగం కూడా అంత ఉంది. సారా పైన పోరాటం చేసిన సందర్భంలో చిరు చిరు దీపం చిట్యాల దీపం చెల్లెల ఓ రమ అందుకో ఎర్రని వందనం అని మారేపల్లి రమ ఆలియాస్ రమక్క ఇక్కడే ఈ చైన్పాక గ్రామంలో ఉంది. వాళ్ళ అన్న కూడా అమరుడు. ఒకే కుటుంబంలో అన్న చెల్లె ఇంకొక అన్న రాజ్యహింసకు లోనయ్యారు. చూడండి, అంటే వెలిశాల గ్రామంలో ఎంతమంది రక్తము ధారపోశారో ఈ వెలిశాల గ్రామం చుట్టూ ఉన్న అన్ని గ్రామాలు అంతే రక్తం ధారపోశారు. కాబట్టి సమయం సందర్భం ఒకటి ఉంటుంది. గణేష్ అన్నది ఇట్లా జరుపుకుంటున్నాం కాబట్టి గణేష్ అన్న లెక్క అందరిది జరుపుకోవాలనే అవకాశాలు రాలే మనకి. వాళ్ళ త్యాగాలు చెప్పుకోవడానికి మనకు స్పేస్ రాలేదు. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఇదే జూకల్ గ్రామంలో అప్పుడప్పుడు మనకు అన్నలు వస్తే బంద్ పెట్టే. బంద్ అంటే మనకు చాలా సంతోషం. కామ్రేడ్ చాడా నరసింహారెడ్డి ఆ ఊరు నుంచి జూకల్ నుంచి ఇదే గణేష్ అన్న క్లాస్మేట్. చాడా నరసింహారెడ్డి, రమణారెడ్డి అని ఇద్దరు అమరులు ఉన్నారు. ఆ అమరులు కూడా ఆ అమరుల గురించి ఇదే భాస్కర్ అన్న పాట రాశాడు. ఏం పాట రాశాడు అంటే మన గణేష్ అన్న అనగానే గణేష్ అన్న కాదు భాస్కర్ అన్న రాశాడు. భాస్కర్ అన్న అనగానే మనకు ఒక పోరాట యోధుడిగానే గుర్తొస్తారు, కానీ కవి కూడా ఉంటాడు అనే విషయం మనకు తెలియదు. పొద్దున అశోక్ అన్న పరిచయం చేసినప్పుడు కవిని కూడా పరిచయం చేశాడు. సవ్యచాచి అనే పేరు మీద కవితలు రాసేవాడు, పాటలు పాడేవాడు అని. చిట్యాల చిరు దీపాలారా చీమల దండుకు వారసులారా అని, అంటే ఈ చిట్యాల్లో జరిగే పోరులో మీరు ఒరిగారా, అమరులు మీరై నిలిచారా అంటే ఇది చిట్యాల అందరి సంస్మరణ సభగా మనం భావించవచ్చు. ఒక్క అమరుని గుర్తు చేసుకుంటున్నామంటే అవి వేరు వేరు ఒక సందర్భం. గణేష్ అన్న అనేది ఒక సందర్భం. కానీ ఈ ఎన్కౌంటర్ జరిగిన కాడ నుంచి నాకు ఈ చిట్యాల ఏరియా ఇక్కడ నుంచి మొదలు పెడితే భువనగిరిపల్లె వరకు ఈ చిట్యాల దళం తిరిగేది. నేను నిరంతరం దాన్ని పరిశీలిస్తూ ఉన్న బయటుండి. కాబట్టి భువనగిరిపల్లె వరకు చిట్యాల నుంచి మొదలు పెడితే మొగలిపల్లి నుంచి మొదలు పెడితే భువనగిరిపల్లె వరకు 100 మంది అమరులు ఉన్నారండి. ఒక 100 మంది అంటే 100 మంది త్యాగం చేశారు. నాకు చిన్నప్పుడు మనం పేరు చదివేవాళ్ళం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. ఇప్పుడు భారతీయులందరూ నా సహోదరులను చెప్పుకుంటానే ఆ సహోదరులనే ఈ భారతదేశమే చంపేస్తుంది. చూడండి, నిజంగా వాళ్ళు ఎన్నుకున్న మార్గం కరెక్ట్ కాకపోవచ్చు. నేను అట్లా భావిస్తలేదు, కరెక్ట్ కదా నేను భావిస్తలేదు. కానీ కరెక్ట్ కాకపోయినా మన తమ్ముళ్ళను, మన అక్కలను, మన చెల్లెలను తప్పుడు మార్గంలో ఉంటే దారి పట్టించాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా.
కానీ చంపడు. ఎవరు నేరస్తులు? గవర్నమెంటే అత్యధికంగా నేరంగా భావిస్తుంది. రెండో విషయం, పార్లమెంటు చట్టం, సుప్రీంకోర్టు ఉంది. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ దేశ పౌరులనే ఈ దేశంలో చంపకూడదు. కాబట్టి అట్లా కూడా మనం కోర్టులపైన నమ్మకాలు పడగొట్టుకోవచ్చు. మాకు అప్పుడప్పుడు కోర్టు మాకు సోషల్ చెప్పిన సార్ మీద విపరీతంగా కోప్పడుతుంది. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి మమ్మల్ని ఈ ఫ్యూడల్ డెమోక్రసీకి బాగా అతికిచ్చారు సార్. అది అనుభవంలోనేమో లేదు, చూస్తేనేమో అన్ని అప్రజాస్వామికమైన చర్యలు మాకు అవుపడుతున్నాయి. మీరేమో ఈ డెమోక్రసీని ఇక్కడ నాటిపోయారని మాకు ఇక్కడే వచ్చాడు ఆజాద్ అన్న అమరుడైనప్పుడు. అంటే మనకు చదువులోనే ఎక్కడో తప్పు ఉంది. చదువుల్లోనే మనకు తప్పుడు చదువులు ఇరికిచ్చి వాస్తవాన్ని ప్రజలు చేయరు. నేను ఇక్కడనే రాశాను, ఈ వెలిశాల గ్రామం నుంచే ఒక లెటర్ రాశాను. ఏం లెటర్ రాశాను? తెలంగాణ వస్తే ఈ పాఠశాల ఇట్లనే ఉంటుందా, ఈ పాఠశాల ఇట్లనే ఉంటుందా, ఈ ఎన్కౌంటర్ ఇట్లనే ఉంటుందా అని అమ్మకు రాసిన లేఖ, పోరులో అమ్మకు రాసిన లేఖ చదివి సంబరపడితే వస్తుందా? వచ్చే తెలంగాణలో ఈ ఎన్కౌంటర్లు ఉంటావా అంటే నాకు ఉంటాయనే తెలుసు, కానీ చాలామంది ఎన్కౌంటర్లు ఉండవనుకున్నారు, బడి ఉండదనుకున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే సమయం లేదు. ఎందుకంటే నేను సమయాభావం భావించాలని వచ్చాను, సమయం లేదు. అన్న చెప్పిన కవిత గురించి, ఆ కవితను పాటగా మలిచారు కానీ ఆ పాట ఇంకా మన ముందుకు రాలేదు. వస్తాదా తెలంగాణ, తెస్తారా తెలంగాణ, వచ్చే ఆ తెలంగాణలో ఆకలుండదా కొడుకా, తెచ్చే ఆ తెలంగాణలో దోపిడుండదా కొడుకా, వస్తాదా తెస్తారా వచ్చే ఆ తెలంగాణలో ఆకలుండదా కొడుకా, ఆ తెలంగాణలో దోపిడుండదా కొడుకా. ఇట్లా ఆనాడే తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలనే పోరాటం జరుగుతున్న నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఈ ఊర్లో సభ పెడితే ఆ తెలంగాణ ధూమ్ధాములో రవణ తన కవితను వినిపించిండు. ఆ కవితలో ఈ వచ్చే తెలంగాణలో మన బడి ఉంటుందా కొడుక, వచ్చే తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవా కొడుక అంటూ ఆయన రాసిన కవితలో మా కనకమ్మ కొడుకున్నది కూడా ఆ కవితలో ఆయన రాసిండు. అట్లాంటి కవితను ముందే ఊహించి వచ్చే తెలంగాణలో దోపిడీ ఉంటుంది, వచ్చే తెలంగాణలో ఆకలి ఉంటుంది, వచ్చే తెలంగాణలో కూడా ఎన్కౌంటర్లు ఉంటాయి, మీరు ఏదో జరుగుతుందని భ్రమపడకండి బిడ్డ అని రాసిన కవి మన శాఖమూరి రవణ. ఒక అమరనాథ తల్లి అక్కడి నుంచి ఎదురుగా చూస్తుంది. కామ్రేడ్ సుధాకర్ చల్లెగరిగా కొంచెం పక్క జరిగింది. ఆ అమ్మ పైకి రావాలని తహతాలాడుతుంది. ఒకసారి అమ్మని పైకి తీసుకురాగలగలుగా కోరుతున్నా. ఒక్క చల్లెగరిగా విలేజ్లో మీకు చెప్తాను. కందికొండ సుధాకర్, గోల్కొండ రమేష్, తర్వాత రౌతు విజేందర్, సిరిపల్లి సుధాకర్, దండమైన స్వామి, ఒక్క 7 అమరులు ఉన్నారండి ఒక చల్లెగరి విలేజ్ నుంచి. అంటే ఎంతమంది! నిజంగా ఎన్టీ రామారావు మనకు నచ్చకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు అన్నాడు అసలుగా దేశభక్తులు నక్సలైట్లే అన్నాడు. ఇది నేనైనా పదం కాదు, ఎన్టీ రామారావు అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు దేశభక్తులు అన్నట్టే కాదండి. ఇద్దరు అమరుల తల్లి చల్లెగరి నుంచి వచ్చారు. అంటే మా కొడుకుల గురించి, మా బిడ్డల గురించి